హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక పావు కేజీ మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. దీనికి మనం మళ్ళీ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి మసాలా దినుసులు. ఇప్పుడు మనం నార్మల్గా కుక్కర్ని పెట్టేసి ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక 4 బిర్యానీ ఆకుల్ని వేసేసుకోవాలి. ఇది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోండి. తర్వాత ఒక 4-5 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 7 లవంగాల్ని వేసుకోండి. తర్వాత ఒక 4-5 ఇలాచీలను కూడా వేసుకోవాలి. 2 మరాఠీ మొగ్గల్ని, ఒక స్టార్ ఫ్లవర్ని, జాపత్రిని, మసాలా అంటే హోల్ బిర్యానీ ఐటెం వేసేసుకోవాలి. ఇందులో మనం బిర్యానీ దినుసుల్ని మొత్తం వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో ఉండే వేసుకోండి, ఎక్కడ మాడకుండా హైలో పెట్టేసుకోకండి. ఇది లో ఫ్లేమ్లో ఉండే ఫ్రై అవ్వనిచ్చాక మళ్ళీ ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో ఉండనిచ్చే కలుపుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. ఇలా మనకి మంచిగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఇందులో మనం ఒక టమాటాని తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ టమాటాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇలా టమాటాలని కూడా యాడ్ చేసుకున్న తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గనియ్యాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, టమాటా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. దీంట్లో మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదన్నా స్పెషల్గా బిర్యానీ చేసేటప్పుడు అల్లం పేస్ట్ అప్పటిదప్పుడు పట్టేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకోవాలి, మాడకుండా. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే యాడ్ చేసుకోండి. ఇది నార్మల్ పావు కేజీకే చెప్తున్నాను, మీరు ఎక్కువ అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది స్పైసీగా నాకైతే సరిపోయిందండి. మీరు ఎక్కువ ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా 2 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా స్పైసీనెస్కి తగ్గట్టు నాకైతే సెట్ అయిపోయింది. ఇలా కారం వేసుకున్న తర్వాత మనం ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలి.
ఇలా ధనియాల పౌడరు, నేను ఇందులో ఎక్కడ మటన్లో కలపట్లేదు, నార్మల్గా ఇందులోనే వేసేస్తున్నాను. ఈ స్టైల్ చాలా బాగుంటుందండి, రెసిపీ కూడా. ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ముక్కలకంతా మసాలా పట్టేటట్టు తిప్పుకొని ఒక 5 minutes పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇందులో 2 tablespoons, ఇలా ఉడుకుతున్నప్పుడే 2 tablespoons ఉప్పుని యాడ్ చేసుకోండి. నాకైతే నేను రైస్లో వేసుకోవట్లేదు కాబట్టి ఇందులోనే వేసేసుకున్నాను. ఒకవేళ మీరు రైస్లో కనుక వేసేసుకుంటే ఇందులో తక్కువ వేసేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలా మనకి మటన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడకాలి కాబట్టి ఇలా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మటన్ ఉడకడానికి 3 whistles వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి పర్ఫెక్ట్గా మటన్ అనేది ఉడుకుతుంది. ఇలా 3 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మనం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో, ఎందుకంటే నాకు కుక్కర్లో సరిపోదు కాబట్టి నేను వేరే గిన్నెలో వేసేసుకున్నాను ఆ మటన్ని. ఇలా వేసుకున్నాక మనం హాఫ్ బాయిల్ చేసాం కదా, 70% ఉడకాలి రైస్ని. ఇలా ఉడికించుకున్న రైస్ని మనం లేయర్గా వేసేసుకొని ఈ ఆనియన్స్ని మనం బాగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా దీని మీద లేయర్ లాగా వేసేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి పైన. ఇలా మనం ఆనియన్స్ని వేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి పైన. ఇదే అండి మన మటన్ దమ్ బిర్యానీ. ఇలా ఒక 5 minutes ఆవిరిపోకుండా స్టవ్ని సిమ్లో ఉంచి మూత వేసేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసేయండి. మన మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఎంతో స్పైసీగా, టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి మనం ఇలా మటన్ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇది పీస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్.